ఏదో మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టు ఇప్పటికే రాబోయే ఫలితాల గురించి వైసీపీ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఎప్పుడైతే పోలింగ్ భారీ స్థాయిలో పెరిగిందో ఖచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయమని చెప్పి తెలిసిపోయింది. ఆల్రెడీ ఇప్పటికే రోజా తన ఓటమిని పరోక్షంగా అంగీకరించింది. అలాగే మాజీ మంత్రి ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో తాను కూడా తన ఓటమిని పరోక్షంగా అంగీకరించిన పరిస్థితి. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే టీడీపీ రిగ్గింగ్కి పాల్పడిందని చెప్పి తమ చేతకాంతనాన్ని మరొకసారి బయటపెట్టారు. అంటే రేపు ఓడిపోయిన తర్వాత ఏం చెప్పాలనేది సాకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కూడా మార్పు మొదలైంది. వాళ్ళ పార్టీ దారుణ పరాజయాన్ని చూస్తుంది అని తెలిసిన వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. బహిరంగంగానే ఓపెన్గా మీడియా ముందే ఆ మాటలు అయితే చెప్పే పరిస్థితి. ఇప్పుడు తాజాగా వైసీపీకి చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. చంద్రగిరికి చెందినటువంటి ఒక కీలక నేత ఈ వైసీపీ అరాచకాలు ఏదైతే పోలింగ్ సమయంలో జరిగిన అరాచకాలు ఉన్నాయో, పోలింగ్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూముల వద్ద బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే సమయంలో కూడా అరాచకాలకి పాల్పడి తెలుగుదేశం పార్టీ నేతల మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తే చాలా మందికి రక్తాలు కూడా వచ్చిన పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు ఈ వైసీపీ అరాచకాలను తట్టుకోలేక ఈ పార్టీలోకి మేము ఉండబోమని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా, అంటే పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం కాకముందే జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ పార్టీ నేతలందరూ కూడా క్షేత్రస్థాయి నేతలందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి క్యూ కట్టే పనిలో ఉన్నారు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అక్కడి నుంచి ఈసారి ఎమ్మెల్యే క్యాండిడేట్కి అయితే బరిలో దిగిన పరిస్థితి. అయితే ఆది నుంచి కూడా చంద్రగిరిలో హింసాత్మక ఘటనలకు వైసీపీ పాల్పడుతుంది, మనందరికీ తెలుసు. అయితే కొంతమంది వైసీపీ నేతలు స్టిల్ విచిత్రం ఏంటంటే వీళ్ళంతా నిన్న సాయంత్రం వరకు పోలింగ్ బూతుల వద్ద ఏజెంట్గా కూడా పనిచేశారు. కొంతమంది ఏమో నిన్న సాయంత్రం వరకు కూడా వైసీపీకి ఓట్లు వేయించడం కోసం విపరీతంగా కృషి చేశారు. బట్ ఆ రోజు జరిగిన దాడులు మొత్తాన్ని కూడా దగ్గర నుంచి చూసి చివరికి పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో కూడా స్ట్రాంగ్ రూముల వద్ద ఏదైతే వీటిని భద్రపరచడానికి వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా వెళతారు. వాళ్ళని భద్రపరిచే వరకు సీలేసే వరకు అన్ని పార్టీ అభ్యర్థులకు అక్కడ వేచి చూస్తారు. అలాంటి సమయంలో కూడా దాడులకు దిగటంతో వైసీపీకి చెందినటువంటి ఒక కీలక నేత, ఆ మండల స్థాయి కీలక నేత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు చేస్తున్న అరాచకాలు చూస్తే ప్రజాస్వామ్యం మీద గౌరవమే పోయే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాడులు చేయటం, పైగా సొంత పార్టీ కార్యకర్తలనే వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళే కదా మాకేంటి పోయింది అన్నట్టుగా వాళ్ళనేమో ప్రతిపక్షాల మీదకి రెచ్చగొట్టడం. ఎందుకంటే నాయకులు రెచ్చగొడితే ఆటోమేటిక్గా కార్యకర్తలు ఏంటంటే ఉద్రేకంలో ఏం చేస్తారో కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే వెనకమాల మా నేతలు చూసుకుంటారులే, మా నాయకులు చూసుకుంటారులే అన్న ధైర్యం ఉంటుంది. ఆ ఉద్దేశంతో పాపం వాళ్ళ ప్రాణాలను పడంగా పెడుతున్నారు. రేపు పొద్దున కేసులు అయితే వాళ్ళని పట్టించుకునేవాడు ఉండరు. రేపు పార్టీలు మారిన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. సో ఇవన్నీ తెలుసు కాబట్టే ఇప్పుడు ఆ చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక కీలక నేత కొద్దిసేపటి క్రితమే ఒక మీడియాతో మాట్లాడుతూ ఒక భావోద్వేగానికి లోనయ్యాడు. తీవ్ర భావోద్వేగానికి లోనై మా పార్టీ చేస్తున్న అరాచకాలను నేను రెండు కాళ్ళతో చూడలేకపోతున్నాను, అలాగని అడ్డుకునే శక్తి సామర్థ్యాలు కూడా నా దగ్గర లేవు. వాళ్ళంతా కూడా చెబితే వినే మనుషులు కాదు, మొదటి నుంచి కూడా అరాచకాన్ని నమ్ముకున్న మనుషులు. కాబట్టి ఇలాంటి పార్టీలో నేను ఉండటం అంటే అది ఇక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమే. నేను ఇప్పుడే చెబుతున్నాను, వాస్తవానికి ఎక్కడ ఈ ఘటన అంతా జరిగింది కూడా ఆ పోలింగ్ బూతులు వెలుపల. ఇప్పుడే చెప్తున్నాను, నేను ఈ అరాచక పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని ఈ క్షణమే నిర్ణయించుకున్నాను. మీ మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను ఇవాళో రేపో తెలుగుదేశం పార్టీలో చేరిపోతాను తప్ప ఇలాంటి అరాచకాలు నేను పెంచి పోషించలేను. వాళ్ళు గెలవచ్చు, ఓడిపోవచ్చు, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా నేను మాత్రం పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత సమన్వయంతో వ్యవహరించారో నేను పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నాను. వారిని పదే రెచ్చగొట్టి వారి మీద దాడులు చేసింది మా నాయకులే, అందులో డౌటే లేదు. నేను కళ్ళతో చూస్తూనే ఉన్నాను. పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం చాలా సహనంతో వ్యవహరించారు. వాళ్ళ సహనాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అలాంటి పార్టీలో ఉండాలా, ప్రశాంతతకు పేరుగాంచినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండాలి తప్ప ఇలాంటి అరాచక పార్టీలో ఉంటే రేపు మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పటికే ఎంతో మంది జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు. అందులోనూ ఎలక్షన్ల దగ్గర పడిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలు, ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటేనే అరాచకాలు, అవినీతి అని చెప్పి అందరికీ తెలిసింది. అందులోనూ వాళ్ళ కొడుకు ఈసారి పోటీ చేయడంతో ఇక ఇష్టానుసారంగా వ్యవహరించడం, కొడుకుని ఎలాగైనా సరే గెలిపించాలని చెప్పి అడ్డదారులు దొక్కటం, ఆ పులివర్తి నానికి చెందినటువంటి కీలక అనుచరుల మీద దాడులు చేయటం, ఆయన మీద దాడికి తెగబట్టడం,
ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. సో కార్యకర్తలు నాయకుల్లో కూడా మార్పు మొదలైంది. వైసీపీ దారుణ పరాజయాన్ని చూడబోతుంది. కౌంటింగ్ ప్రారంభం కాకముందే వాళ్ళ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే వారి కౌంట్ స్టార్ట్ అయ్యింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో మనం స్వాగతించాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మాకేదో పార్టీ చేయలేదని కాదు. ఈ అరాచకాన్ని మేము ఇక్కడ ఉండి చూడలేకపోతున్నాం. ఇలాంటి అరాచకాన్ని ఈ రోజు కన్నా మేము ఎదిరించి మాట్లాడకపోతే రేపటి రోజున మాకు కానీ మా పిల్లలకు కానీ భవిష్యత్తు ఉండదని చెప్పి ఈరోజు ఆ నాయకులు చెప్పే పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన అనుచర గణం ఉందో, ఒక రకంగా ఇప్పుడు రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి కూడా చంద్రగిరిలో ఒక కీలకమైనటువంటి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి రావడం మొదలు పెట్టారు. అంటే వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నికల రిజల్ట్ రాకముందే వైసీపీ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్పడానికి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎవరైతే రాజీనామా చేసి బయటకు వస్తున్నామని చెప్పి కొంతమంది మీడియా ముఖంగా చెప్పారో, ఎవరైతే వైసీపీ అరాచకాలను మీడియా ముఖంగా బహిరంగంగా ఖండించారో వాళ్లే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కృషిని కూడా మనం ఇక్కడ అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ వీలైనంత సమన్వయంతో పులివర్తి నాని కానివ్వండి, ఆ అనుచరులు కానివ్వండి, అంటే వీళ్ళు కూడా వాళ్ళేదో రెచ్చగొట్టారని చెప్పి వీళ్ళు రెచ్చగొడితే అది పోలింగ్ ఓట్లు వేసే వారి మీద ప్రభావం చూపుతుంది. అంతిమంగా ఏంటంటే ఆ పోలింగ్ మీద ప్రభావం చూపుతుంది. చాలా మంది ఓట్లు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితి ఉండకూడదు. పోలింగ్ పర్సంటేజ్ని పెంచాలి అనే ఒక ఉద్దేశంతో మొదటి నుంచి కూటమి ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కలిసి కట్టుగా వారిని అయితే ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మొత్తంగా వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఆ పార్టీ ఎత్తిపోతుందని తెలిసే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇది చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతలందరూ కూడా ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చే పరిస్థితి.